అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ మార్పు ప్రచారంపై స్పందించారు. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. పార్టీని వీడే పరిస్థితి వస్తే రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నానని తెలిపారు. 2024 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంపై సీఎంతో చర్చించానని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలగించిన దాంట్లో 100% అది కరెక్టే. దాన్ని నేను కూడా ఏకీవిస్తున్నా. ఎందుకు అనంటే మొన్న ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వనప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి లేదు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం, ఒక అధినాయకుడిగా ఆయనకు సంబంధించినటువంటి ఆ విషయాన్ని పూర్తిగా వివరించాడు. అందులో భాగంగా కర్నూలు నంద్యాల 4 సంవత్సరాలు నేను పనిచేశాను పార్టీ కోసం. అదేవిధంగా ఇప్పుడు కూడా పోయి ఈ నెలంతా పనిచేసి అనంతపురం కూడా గెలవాలి. అదేవిధంగా మడక్షరలో ఈరన్నని వితరాయించాలా, గుంటకల్లో జితేంద్ర గౌడ్ని కూడా ఆడ సహాయం చేయమని, అదేవిధంగా పొద్దుటూరుకి వెళ్ళి లింగారెడ్డి గారిని కొంత ఆడ సహాయం చేయమని వివిధ రకాలుగా నెల రోజుల పాటు పార్టీ చెబితే అధినేత చెప్తే అవన్నీ కూడా విన్నా. అప్పుడు ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను తప్పకుండా పార్టీ గుర్తిస్తాం, శాసనమండలి సభ్యుడిగాను లేదా రాజ్యసభను ఏదో ఒకటి చట్టసభలోకి నేను తీసుకుపోతానటువంటిది భరోసా ఇచ్చింది మాత్రం వాస్తవమే. అదే విషయాన్ని వచ్చి నేను ఆ రోజు నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా చెప్పా, ఈ అవకాశం మనకి ఇస్తామన్నాడు, మీరందరూ కూడా పనిచేయండి, దాంట్లో ఏమాత్రం మీరు అనుమానం పెట్టుకోవద్దండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తప్పకుండా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా. 5 సంవత్సరాలు మీరు కార్యకర్తలుగా పనిచేశారు. అదేవిధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే అనంతపురమే మొట్టమొదట పెద్ద ఎత్తున పోలీసు నిర్బంధం నుంచి బయటకు వచ్చి ర్యాలీ తీశాం. తర్వాత అదేవిధంగా నేను మళ్ళీ కర్నూలుపై ర్యాలీ తీశాను. ఇట్లా రకరకాలుగా కేసులు బనాయించుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా కార్యకర్తలంతా కూడా ఉన్నారు, కేసులు పెట్టించుకున్నారు. దాంట్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలగించిన దాంట్లో 100% అది కరెక్టే. దాన్ని నేను కూడా